భీమ్రావ్ అంబేద్కర్ ఇలా ఏడుస్తుంటే బాగుంటాడా? చాలు ఊరుకో. ఏడవకుంటే ఏం చెయ్యాలమ్మా? మీకు తెలుసా మీరు వెళ్ళిపోయిన తర్వాత నా విషయంలో ఏమేం జరిగాయో? నాకు అన్నీ తెలుసు భీమా, అన్నీ తెలుసు. కానీ నీకేది తెలీదు. నా కొడుకు విషయంలో ఏదైతే జరుగుతుందో అది ప్రతి తల్లికి తెలిసిపోతుంది. అమ్మా, అమ్మా, అదేంటి? ఈరోజు మీకేమైంది? ఏం లేదు. పద. జాగ్రత్త, నెమ్మదిగా. ఇక్కడే. పద. నందు, మనోహర్, మీరు దీన్ని కూడా ఇక్కడ పెట్టండి. కొంచెం జాగ్రత్తగా ఎత్తండి. అరే, ఏం చేస్తున్నారు? మీరంతా నా కట్టెలన్నీ కాల్చి పారేశారా? అది కూడా భీమ్రావ్ పుట్టినరోజు విందు కోసం. ఎక్కడ బాబాయ్, వీళ్ళు అసలు నీ కట్టెల్ని ముట్టుకోనే లేదు. ముట్టుకోనే లేదు, కానీ కాల్చి పారేశారు. విందు చేయడానికి మీకు సిగ్గనిపించట్లేదా? చూడు హితేష్, ముందు నువ్వు నీ ఇంటికెళ్ళు, వెళ్ళి విశ్రాంతి తీసుకో. నేను నీకు కట్టెలు ఇస్తాను. నా కట్టెలు నాకు ఇచ్చి తీరాల్సిందే. అలాగే ఇచ్చేస్తాంలే. మర్చిపోవద్దు. మీరిద్దరూ భోజనం వడ్డించడానికి ఏర్పాట్లు చేయండి. నేను వెళ్లి తనకు కట్టెలు ఇచ్చొస్తాను. జాగ్రత్తగా ఎత్తండి. రామ్జీ, ఇక భోజనాలకు ఏర్పాట్లు చేద్దాం. ఈ మంచాలు తీసేద్దాం, దుప్పట్లేసి పెడదాం. అవును, అది బాగుంటుంది. ఇప్పుడు అందరూ భోజనం చెయ్యండి. భీమ్, భోజనం చాలా రుచిగా ఉంది, అద్భుతంగా ఉంది. షెట్ గారు, భీమ్ పుట్టినరోజుని మనం జీవితాంతం గుర్తుంచుకుంటాం. నువ్వు చెప్పింది నిజమే మంగేష్. మంగేష్,
మంగేష్ బాబాయ్, సేట్ గారు, అందరూ పోతారు ఒక్కొక్కరుగా. సతారా నుంచి వచ్చిన వాళ్లలో ఒక్కరు కూడా చచ్చారో లేదో ఇంతవరకు సమాచారం లేదు. ఏమండి, మీకోసం నేను భోజనం వడ్డించినా? ముందు భోజనాల కబురు అందనివ్వు, తర్వాత భోజనం చేస్తాను. అయ్యగారు, ఇద్దరు పని అయిపోయింది. మిగతా వాళ్ళు కూడా మెల్లమెల్లగా అయిపోతారు. శభాష్! ఈ పని అయిపోయిందంటే భీమ్రావు పుట్టినరోజు వేడుకల్లో విషం కలపడం జరిగింది. ఇక అదే విషం కలిపిన అన్నం తినడం వల్ల ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. మీరు చేస్తోంది చాలా పెద్ద తప్పండి. ఇలా ఒకరి ప్రాణాలు తీయడం సరైంది కాదు. మీకు భగవంతుడు అంటే అసలు భయమే లేదా? భయపడతాను కదా, కానీ నువ్వు కదా నీ భర్తను భయపడటం నేర్పావు. మొదటి విషయం ఏమిటంటే ముందు నువ్వు నీ భర్తకు భయపడు. ఎందుకంటే భర్తలకు భయపడి భయపడి చావడమే భార్య తలరాత అవుతుంది. ఇక రెండో విషయం, నువ్వు వెళ్ళి నాకు భోజనం వడ్డించవు. ఎందుకంటే భోజనం చేసిన తర్వాత నేనక్కడికి వెళ్ళి చూడాల్సి ఉంటుంది ఎంతమంది చనిపోయారో. ఏంటంటే ఈ రోజు వరకు నేను ఎవరి పుట్టినరోజు వేడుకకి శోకాన్ని నేను ప్రదర్శించలేదు. మరో విషయం నువ్వు గుర్తుపెట్టుకో, ఇక నుంచి మధ్యలో మాట్లాడావనుకో, నువ్వు తినే అన్నంలో విషం కలుపుతాను, చంపి పారేస్తాను. వెళ్ళిక నుంచి. భీమ్రావు పుట్టినరోజు నాడు మరణఘోష. భీమ్రావు, నాతో శత్రుత్వం నీకు చాలా బాధలని కలిగిస్తుంది. సేట్ గారు, మంగేష్, అసలు నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఈ భీమ్రావు ముదనష్టపోడని. తన పుట్టినరోజు సందర్భంగా ఈ విందు భోజనాలని నాటకాలు ఆడకుండా ఉంటే వీళ్ళు ఇలా స్పృహ తప్పేవాళ్లే కాదు. అరే, కనీసం ఈ సమయంలోనైనా నువ్వు నోరు మూసుకొని ఉండలేవా? నువ్వు నోరు మూసుకొని ఉండు. బాబాయ్ లేవండి. మనం వీళ్ళని త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. వెళ్ళి బాబు, జట్కా బండి తీసుకురా, వీళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్దాం. ఆగు భీమ్. సేట్ గారు, జట్కా బండి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇకలే మంగేష్. హితేష్ అన్న, నేను మీకు ఒక కథ వినిపిస్తాను. కథ కాదు, ఒక యథార్థ సంఘటన వినిపిస్తాను. మా గ్రామం సతారాలో ఒక కసాయి ఉండేవాడు. సెలవు రోజున నా దుకాణానికి ఛాయ్ తాగడానికి వచ్చేవాడు. తన మాటల వల్ల ఏమనిపించేదంటే తన మనసులో ఎంతో దుఃఖం, బాధ ఉందని అర్థమైంది. ఎందుకో తెలుసా? తను చేస్తున్న పని వల్లే సంతోషంగా లేడు. తనకు తెలుసు తను ఏం చేస్తున్నాడు, అది తప్పని. కానీ మీరు ఈ కసాయి కంటే దిగజారిన వాళ్ళు, అంతకన్నా పెద్ద దుర్మార్గులు. అసలు నేనేం చేశాను? మీరంతా ఇక్కడికి అతిథులుగా వచ్చారు, స్పృహ తప్పారు. ఇందులో నా తప్పేముందని? తప్ప? నేను చెప్తాను నీ తప్పేంటో. నువ్వు భోజనాల్లో విషం కలిపావు, అదే నీ తప్పు. ఇది అబద్ధం. వీళ్ళందరూ అబద్ధం చెప్తున్నారు.
నా మీద నిందలేయాలనుకుంటున్నారు. బాగుంది, మీ మీద కూడా నిందలు వేయాలా? మా బతుకు మరీ అంత చండాలంగా తయారవలేదు తెలుసా హితేష్ అన్న. మీరు ఎలాంటి నక్కంటే పులి చర్మాన్ని కప్పుకున్నా సరే నక్కలానే ఉంటారు. కేవలం మీ పేరు మాత్రమే హితేషు, కానీ జన్మలో ఎవ్వరికి మేలు చేయలేదు. ఇక ఇప్పుడు మీరు ఏదైతే చేశారో అలాంటివి మేము సతారాలో చాలా చేశాం. భీమరావుని ఇబ్బంది పెట్టడం కోసం ఇవన్నీ చేసేసాం. మా దగ్గర బుకాయించకండి, ఇక నిజాన్ని ఒప్పుకోండి. ఏదేదో వాగొద్దు. ఏదేదో వాగడం లేదు, ఏది నిజమో అదే మాట్లాడుతున్నాం. గుర్తు చేసుకో, ఇందాక నువ్వు ఇక్కడి నుంచి పిల్లిలా జారుకున్నావు. అప్పుడే నా చూపు నీ మీద పడింది. మంగేష్, ఏంటి సెట్ గారు, తమరి వెనకాలే మేమిద్దరం వచ్చాం. అలాగే దొంగచాటుగా మీరు విషయం తీసుకురావడం కూడా చూసాం. అంతా బానే ఉంది, కానీ మీ వల్ల ఒక చిన్న పొరపాటు జరిగింది. మీరు విషయాన్ని నూరి చేతులు కడుక్కోవడానికి వచ్చారు కదా, మేము అదే క్షణం పొట్లాన్ని మార్చేశాం. గుర్తొచ్చిందా? హితేష్ బాబాయ్, ఏంటిదంతా? జనాల ప్రాణాల విలువ కూడా మీకు అర్థం కావటం లేదా? రోజు లేచి నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటారు, అది సరే. నేను చదువుకోకూడదని దానికోసం ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు, అది కూడా సరే. కానీ భోజనంలో విషయం ఒకవేళ ఈ రోజు వీళ్ళ ప్రాణాలకు ఏదైనా జరుగుంటే మీరిలా చేసిన దానికి నాకు కళంకం అంటుకునేది. ఏ భీమరావు, వీళ్ళిద్దరూ కట్టుకథ చెప్పగానే ఇక నువ్వు నమ్మేశావా? వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. తను మీ మాట ఎందుకు నమ్ముతాడు? తను నమ్మలేడు, ఎందుకంటే వీళ్ళంతా పుట్టినరోజు జరుపుకోవడం కోసమే ఇక్కడికి వచ్చారు. ఇక ఈ భీమరావు వాళ్ళు తానా అంటే తందానా అంటాడు కదా. ఇదిగో చౌక అన్న, నువ్వు నోరు మూసుకునుండు. ఈ రోజు నువ్వు అలాగే నీ మిత్రులు ఎవరో మాట్లాడడానికి వెళ్ళేదో. ఇక ఈ రోజు ఎవరైనా భీమ్కు వ్యతిరేకంగా మాట్లాడినా సరే వాళ్ళని మేము హంతకులుగా భావిస్తాం. అలాగే ఈ హత్యా ప్రయత్నంలో చేతులు కలిపారని అనుకుంటాం. అరే, మీరంతా ఏదేదో వాగుతున్నారేంటి? హితేషానికి వ్యతిరేకంగా ఏదైనా సాక్ష్యం ఉందా? చెప్పండి చెప్పండి. ఏమైంది? భీమరావు పుట్టినరోజు సందర్భంగా ఇంత నిశ్శబ్దమా? చూడు హితేష్, మా దగ్గరైతే సాక్ష్యం లేదు, కానీ ప్రచండదేవ్ గారు ఇక్కడికి రావడమే సాక్ష్యం. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు భోజనంలో విషం కలిపావు. నువ్వు మా అందరినీ చంపాలనుకున్నావు కదూ. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడతావు ముసలి. ఒకవేళ మీ అందరికీ అనిపిస్తుంటే హితేష్ ఇంకా నేను భోజనంలో విషం కలిపాము అని, ఒక పని చేయండి, స్టేషన్కి వెళ్ళండి, ఎఫ్ఐఆర్ రాయించండి. ప్రచండదేవ్ గారు, నాకు తెలుసు మీరు ఇంకా హితేష్ బాబా ఇద్దరూ కలిసి అందరూ తినే భోజనాల్లో విషం కలపడానికి ప్రయత్నించారని. కానీ ఈ విషయంలోనే బాధగా ఉంది. నాకు ఇది కూడా బాగా తెలుసు. పోలీస్ స్టేషన్కు వెళ్లడం వల్ల ఏ ప్రయోజనం లేదని. ఎందుకంటే ఈరోజు మీకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా లేదు కాబట్టి. భీమరావు, నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవని నీకు కూడా తెలుసు. మరి ఎప్పటిలాగే ఉపన్యాసాలు ఎందుకు ఇస్తున్నావు?
ఏమైంది? హ్మ్? హా. భీమరావు చూడు, ఇంకొక్క రోజుని నేను కొట్టేస్తాను. ఎలా ఉంది? నీ పుట్టినరోజుకి నా బహుమతి. రామ్జీ, ఇక నువ్వు భజనలు పాడు, అలాగే వీడి పుట్టినరోజు ఘనంగా జరుపుకో. మీ అందరి ప్రాణాలతో ఆడుకునే ప్రయత్నం చేయటం జరిగింది కాబట్టి ఈ విషయంలో నేను సిగ్గుపడుతున్నాను. నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదు. నిజానికి మాకు చాలా ఆనందంగా ఉంది. ఏమంటారు పంతులు గారు? ఏమంటారు సేటు గారు? పెద్ది, ఈ పేరు నీకు నేనే పెట్టాను. నీ మెదడు చెడిపోయినట్టుంది పెద్ది. నువ్వు ముట్టుకున్న గ్లాస్తో మేమెలా తాగలం? చిన్నప్పుడు నేను నిన్ను చదువుకోకుండా ఆపాను. ఏదేమైనా సరే ఈ చిన్న జాతి పిల్లాడు విద్యాలయానికి వెళ్ళడానికి వీల్లేదు. రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ రామ్జీ సత్పాల్ గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాం. చివరికి మీ ఇంటికి నిప్పు పెట్టడానికి కూడా ప్రయత్నించాం. అయినప్పటికీ నువ్వు పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించావు. నా మనసు చెప్తోంది నువ్వు ఏదో ఒకరోజు చాలా గొప్పవాడివి అయిపోతావని. చాలా గొప్పవాడివి. వస్తాను పెద్ది. కాదు, భీమ్ రావ్ అంబేద్కర్. కొన్ని రోజులు ఇక్కడే ఉండుంటే మాకు ఆనందంగా ఉండేది. ఏం అవసరం లేదు. ఇక నుంచి మీ అందరికీ తన పుట్టినరోజు జరపాలనుంటే నాకు ముందుగానే మీరు చెప్పేయండి. ఎందుకంటే నేను ఇక్కడి నుంచి ఎటైనా దూరంగా వెళ్ళిపోతాను. పుట్టినరోజు పేరున ఈరోజు మీరందరూ ఏ రాతాంతం చేశారో నేను మీ అందరిలో ఏ ఒక్కరిని విషం పెట్టి చంపలేను. కానీ నేను కూడా బిక్కు బిక్కుమంటుకుంటూ ఇక్కడ బతకను. జీజాబాయ్, ఇంటికొచ్చిన అతిథులతో ఎలాగైనా మాట్లాడడం? అయ్యో రామ్జీ గారు, ఏం పర్వాలేదు. అత్తయ్య, ఇంట్లో పిల్లలు ఒంటరిగా ఉన్నారు. ఇక మేము బయలుదేరుతాం. నీ పోరాటాన్ని ఇలాగే కొనసాగిస్తూ ఉండు. ఏది ఏమైనా సరే నీ చదువుని మాత్రం ఎప్పటికీ వదలొద్దు. చూస్తూ ఉండు. ఒకరోజు నువ్వు తప్పకుండా గొప్పవాడివి అవుతావు. నా ఆశీర్వాదం నీకు తోడుగా ఉంటుంది. గురువుగారు, సంతోషంగా ఉండు. భీమా,